మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీల భూములను 100 రూపాయలకు విక్రయిస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న యత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల 2000కు పైగా సీట్లు కోల్పోతామన్నారు పర్వతరెడ్డి. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైసీపీ నేతలంతా కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీ కూడా ఇటు విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఇట్లా ప్రభుత్వం నడిపితే జరిగేటువంటి లాభాలు ఏమంటారు? ఈ కోవిడ్ టైంలో మనం చూసినాం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత దారుణంగా ప్రజల్ని దోచుకోవడం కానీ అలానే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఏదైతే మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మనల్ని ఏ విధంగా సేవ్ చేస్తున్నాయి అన్నది కూడా మనం చూసినాం. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 2021 సంవత్సరంలో రాగానే సుమారుగా అప్పటి వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటినీ కూడా క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ప్రారంభించడానికి జీవోలు ఇచ్చిన తర్వాత వాటిని 3 ఫేసెస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అనుకున్నట్టుగా 2023లో 5 కాలేజీలు పూర్తి చేయడం కూడా జరిగింది. మిగిలిన 2025-26లో పూర్తి చేయాల్సిన క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టింది. సుమారుగా ఎకరం 100 రూపాయల లెక్కన వాటన్నిటిని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి ఆ కాలేజీలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1 కోటి మందితో సంతకాలు చేయించి గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా ఆలోచించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు అన్ని సుమారుగా 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా కొన్ని వేల మందితో ప్రజలందరూ కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ కలెక్టర్ గారికి ఇప్పుడు విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాదు కూడదని కూటమి ప్రభుత్వం కనుక ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళు కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఈ పీపీపీ విధానంలోకి తీసుకొస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్తుంది, ఏమంటారు? ప్రభుత్వానికి కాదు, వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆదాయం ఉంటుందే కానీ పేదవాడికి ఏ విధంగా ఆదాయం ఉంటుంది అనేది మీరు చూడాలా. సుమారుగా బి కేటగిరీ సీట్ను వాళ్ళు 20 లక్షలు ఒక్కొక్క సీట్ను అమ్ముకునే వాళ్ళు నోటిఫికేషన్లో ఇస్తూ ఉంటారు. అలానే సి కేటగిరీ సీట్ కనుకైతే సంవత్సరానికి 32 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఆ సీట్లు అమ్ముకునే విధంగా ఈరోజు జీవోలో పొందుపడుతున్నారు. 20 లక్షలు 32 లక్షల లెక్కన వాళ్ళు అమ్ముకుంటే ఆ వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తుంది? వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల జేబులోకి వెళ్తుంది. ఈరోజు మనం సుమారుగా 8,600 కోట్లతో మనం గవర్నమెంట్ కాలేజెస్ని ప్రారంభిస్తే వాటన్నిటిని కూడా కారు చౌకగా ఎకరం 100 రూపాయల లెక్కన మీరు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారంటే కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. సార్, అయితే ఈ యొక్క మెడికల్ కాలేజీలు అనేటివి ప్రధానంగా కార్పొరేట్ సంస్థకు సంబంధించినవి. అయితే వీటిని అయితే ఈ యొక్క కార్పొరేట్ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయాన్ని మీరు భుజాన్ని వేసుకొని మోస్తా ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం ఉంటుందంటారా? అంటే సామాన్యుడికి సంబంధించింది కాదు ఇది, అంటే కార్పొరేట్కి సంబంధించింది. సామాన్యుడికి ప్రయోజనం లేనటువంటి విషయం పైన ఇప్పుడు మీరు ఈ యొక్క దీన్నంతా కూడా భుజాన్ని వేసుకొని చేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మీరు 2 విషయాలను గమనించాలా. ఏదైతే మొత్తం వైద్య విద్య అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందో మనం కోవిడ్లో ఎంత నష్టపోయినామో చూసినాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సరిగ్గా లేక అన్ని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా కొన్ని లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కూడా అందరూ కూడా మరణించడం కానీ ఎక్కడ సరైనటువంటి వైద్యం అందక. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలా అన్నది మొట్టమొదటి పాయింట్. ఇకపోతే రెండవది కేవలం మెడికల్ కాలేజెస్ ఇష్యూ ఒక్కదాని మీద ఈరోజు ప్రజల్లో ఈ మార్పు రాలే. అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే క్రమంలో వాటన్నిటికీ తోడు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూ కూడా ప్రజలందరిలో కూడా ఒక బర్నింగ్ ఇష్యూ లాగా అయింది. ఈ కూటమి ప్రభుత్వంతో మనం మోసపోతా ఉన్నాం, ఏది కూడా చెప్పింది చేయడంలా అనే ఒక ఆవేశం వల్ల ఈరోజు కనపడతా ఉంది. ఆ ఆవేశంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ కోటి సంతకాల ఉద్యమం. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కూడా అందులో కార్యక్రమం. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా వ్యతిరేకిస్తూ యొక్క నిరసన కూడా జరుగుతున్నారు. అయితే ఈ యొక్క విధానాన్ని ఆ ప్రభుత్వం ఆపుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్ తో సురేంద్ర, నెల్లూరు.